నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీన్. ఇక్కడ డీటెయిల్ చూస్తే పెట్రోల్ ధరలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల భారం ప్రజలపై ఉండదని స్పష్టం చేసింది. ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలనే భరిస్తాయని తెలిపింది. పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదని చెప్పింది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 చొప్పున ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల భారం ప్రజలపై ఉండదని స్పష్టం చేసింది. ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని తెలిపింది. పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదని చెప్పింది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 చొప్పున ధరలు పెరిగాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దేశంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, తర్వాత అమెరికా దిగుమడుల పైన పెంచిన సుంకాలు కావచ్చు, వీటి అన్నిటి ప్రభావాల వల్ల సెన్సెక్స్ పతనమైన పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రానున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఎక్సైజ్ సుంకం పెట్రోల్ మీద లీటర్కు ₹2 పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం పెంచింది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక క్రమశిక్షణ కావచ్చు, ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా తీసుకున్న ఈ చర్యలు ప్రజలకు భారం పడకుండా పెట్రోల్ ఏజెన్సీలు, పెట్రోల్ ఉత్పత్తి సంస్థలే భరించే విధంగా ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం తన స్పష్టత అయితే ఇచ్చింది. అయితే ఈ పెట్రోల్ ఎక్సైజ్ సుంకం, పెట్రోల్ డీజిల్ పైన పెంచిన ఎక్సైజ్ సుంకం అందరూ అనుకుంటున్నట్టుగా ప్రజలపైన ప్రత్యక్షంగా ప్రభావం ఉంటుందని భావించవద్దు. అదే అట్లా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ముందుగానే ఈ గందరగోళానికి దారి తీయకుండా పరిస్థితి తన స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ ఎక్సైజ్ సుంకం మొత్తం మీద ఎక్సైజ్ పెట్రోల్ సంస్థలు, ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ఒక స్పష్టత ఇవ్వడంతో ఒక ఊరట ఏర్పడ్డ పరిస్థితి ప్రజలకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.